Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక రేంజ్ ప్రాపర్టీ మీ ముందు తీసుకురావడం జరిగిందండి. మామూలుగా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, సిటీలో హౌస్ ఉండాలి, మంచిగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అయి ఉండాలి, వాటర్ ప్రాబ్లం ఉండదు, పక్కకే పార్క్ ఉండాలి, ప్లస్ హౌస్ ముందు ఒక 40 ఫీట్ రోడ్ ఉండాలి, ప్లస్ కార్నర్ బిట్ ఉండాలి, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇవన్నీ కలగాల్సిన ఒక ప్రాపర్టీ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఆ ప్రాపర్టీ ఇదే అన్నమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి మనకు వనస్థలిపురంలో ఉందండి. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ ఏంటంటే మామూలుగా బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయలేదండి, ఓనరే దగ్గరుండి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఆ డీటెయిల్స్ ఏంటి, అసలు ఏంటి మొత్తం మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఈ ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ మేము అడిగి తెలుసుకోవచ్చా? మేము చెప్పండి సార్. ఈ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? 150 యార్డ్స్. 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్. ప్రాపర్టీ ముందు మనకి ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఓకే, ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్లస్ ఇది కార్నర్ బిట్ కాబట్టి ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట. వెస్ట్ ఫేసింగ్, పక్కకు వచ్చేసి సౌత్ ఫేసింగ్. ఇదేంటంటే కార్నర్ బిట్, వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. అది 20 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. అక్కడ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సార్ ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత పోతుంది సార్? ఇక్కడ 1 lakh ఉంటుందండి. 1 lakh పర్ యార్డ్ పోతుంది. అవును, చూస్తున్నారు, 1 lakh పర్ యార్డ్ అండి. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో అయితే ఉందండి. మీకు ల్యాండ్ మార్క్ చెప్తాను, ఒకసారి అక్కడ చూడండి. వాటర్ ట్యాంక్, ఇది ఏంటంటే గ్రీన్ వాటర్ ట్యాంక్ అని చెప్పేసి అంటారు అన్నమాట. దాని పక్కకే ఉంది ప్రాపర్టీ వచ్చేసి మనకు G+2 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు, యాజ్ వెల్ యాజ్ కార్ పార్కింగ్ ఉందండి. ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, సెకండ్ ఫ్లోర్ కూడా 2 BHK ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్ని క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సార్ మనకి ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9 ఫీట్ గేట్ అండి. 9 ఫీట్ గేట్. చూస్తున్నా కదా, 9 ఫీట్ గేట్ అండి. మంచి ఇన్నోవా, ఫార్చునర్ పెద్ద వెహికల్ ఈజీగా వెళ్ళిపోతుంది. మనకు లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ అయితే కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఇన్ ఫ్యూచర్ రోడ్డు ఏమైనా ప్రాబ్లం అయినా కానీ ప్రాబ్లం కాకుండా దీన్ని ఏంటంటే మంచి ఎత్తు మీద అయితే ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఎంటర్ అయ్యాం. ఎంటర్ గానే పార్కింగ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా పార్కింగ్ చూస్తున్నారా. 2 కార్స్ ఈజీగా పెద్ద వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సార్ దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందా సార్? అవునండి, లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టినాము. ఓకే, కాకపోతే మేము తర్వాత ఇన్స్టాల్ చేసుకుందామని ప్రొవిజన్ అయితే తీసుకున్నాం. ఫ్యూచర్లో కట్టినాక లిఫ్ట్ ప్రొవిజన్ అంటే కష్టం కదా. ఓకే, చూస్తున్నారు కదండి, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది G+2కి. ఇది ఏంటంటే బిల్డర్ కట్టింది కదా సార్ ఉందామని చెప్పేసి దగ్గరుండి కట్టించుకుంటున్నారు. అందుకని చెప్పేసి ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా, ప్లస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రెడ్ బ్రిక్స్ యూజ్ చేసిన. చూస్తున్నారు కదా, రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేసిన. మామూలుగా బిల్డర్స్ అయితే ఏంటంటే సిమెంట్ అలాంటివి ఏంటంటే అలాంటి బ్రిక్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే రెడ్ బ్రిక్స్ యూజ్ చేసి ప్రాపర్టీ కట్టినారు. కింద మొత్తం కంప్లీట్ గ్రానైట్ ఉందండి. గ్రానైట్ ఉంది, ప్లస్ ఏంటంటే మనకు బోర్ ఉంది, అది సంపు కూడా ఉంది. సార్ బోర్ ఎన్ని ఫీట్ బోర్ సార్? ఇది 400లో పడ్డది. ఓకే, కాకపోతే మేము 650 దాకా వేయించాము. యాంపుల్గా వాటర్ ఉండాలి, పొద్దున ఇబ్బంది ఫ్యూచర్లో ప్రాబ్లం కావద్దని ఇక్కడ ఇది కూడా మన వాటర్ హార్వెస్టింగ్ కూడా చూపించాం. హార్వెస్టింగ్ పిట్టి ఉంటుంది కదా, ఇంకుడు గుంత, అది కూడా ఉంది. చూస్తున్నారు కదండి, ప్రాపర్టీకి ఇంకుడు గుంత కూడా ఉందండి, ఇక్కడే ఉంది. ప్లస్ మనకు బోర్ కూడా 650, 400లో వాటర్ పడ్డాయి, చాలా పడ్డాయి. అప్పుడు 650 వరకు ఎక్స్ట్రా ఉండాలని చెప్పి 650 వరకు అయితే వేయించినారట అండి. ప్లస్ సార్ దీనికి సంపు ఎంత కెపాసిటీ సార్? 8000 లీటర్స్ కెపాసిటీ. ఓకే, చూస్తున్నారు కదండి, ఈజీగా 2 ట్యాంకర్లు పడతాయండి. 8000 లీటర్స్ కెపాసిటీ గల సంపు అయితే ఇక్కడ ఉందండి. అంతగానే ఉంది, 8000. చాలా పెద్ద ఉంది, అక్కడ వరకు ఉంటుంది. లాస్ట్ వరకు ఉంది, అక్కడ ఎండింగ్ వరకు ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద సంపు అయితే ఈజీగా 2 ట్యాంకర్ల వాటర్ అయితే పడతాయండి. అంత పెద్ద సంపు అయితే తీసుకోవడం జరిగింది. కింద రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు, అంటే సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఈ ఏరియాలో ఏంటంటే సింగిల్ బెడ్రూమ్కే 15,000 రెంట్ వస్తుందండి. చాలా మంచి ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి ఉట్టిగానే చూపిస్తాను మీకు కింద రెంటర్ పర్పస్. రండి. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉందండి, ఇదైతే హాల్ అన్నమాట. ప్లస్ పక్కకి ఓపెన్ కిచెన్ ఉంది. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ వచ్చి కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ చూడండి, ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్స్. విండోస్ కూడా చూడండి, కంప్లీట్ వీళ్ళు ఏంటంటే వుడ్తోనే విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. నెక్స్ట్ ఒకసారి ఏంటంటే బెడ్రూమ్ కూడా వెళ్ళి చూద్దాము.
ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. విండోస్ కూడా చూస్తే 6x4 విండోస్ అండి. ఇవి కూడా కంప్లీట్ వుడ్తోనే తీసుకున్నారు. అదేవిధంగా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. పై వరకు మంచిగా టైల్స్ పెట్టినారు, చాలా బాగుందండి. ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు, పైన చూడండి లో రూఫ్ ఉంది. ఒకసారి డోర్స్ చూడండి, డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా తీసుకున్నారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా చూడండి జిఎం కంపెనీ యూజ్ చేసినారండి. ప్రాపర్టీ అయితే ఒక రేంజ్లో ఉందండి. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కే 15,000 రెంట్ అయితే వస్తుందంట. ఇప్పుడు మనం ఓనర్ కోసం అయితే ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఒక రేంజ్లో ఉందండి. ఫస్ట్ ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది అయితే చూద్దాం రండి ఒకసారి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తే కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. ప్లస్ మన పైకి వెళ్ళే ముందు ఇక్కడ వాష్ ఏరియా పెట్టినారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, అదేవిధంగా ట్యాప్స్ కూడా రెడీగా ఉన్నాయండి. చూడండి ఒకసారి, ట్యాప్స్ కూడా అయితే రెడీగా చేయించి పెట్టినారనమాట. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గ్లాస్ విండోస్ కూడా పెట్టించడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. స్టీల్ రైలింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చి బాల్కనీ అన్నమాట. బాల్కనీ చాలా స్పేషియస్గా ఇచ్చినారు. బాల్కనీ కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఒకసారి మీరు రైలింగ్ చూడండి, టఫ్ అండ్ గ్లాస్ పెట్టినారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ ఒకసారి కాలనీ చూడండి, మీకే అర్థమైపోతుంది. చాలా మంచి కాలనీలు అయితే ఉందండి. ప్రాపర్టీ చుట్టూ హైఫై బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ప్లస్ నియర్ బై మనకు పక్కకే పార్క్ ఉంది, ప్లస్ వాటర్ ట్యాంక్ ఉంది. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ చూస్తే గ్రానైట్తో కింద ఫ్లోరింగ్ తీసుకున్నారు, పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, లైట్స్ ఎవ్రీథింగ్ అండి. ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్. ఒకసారి మీకు డోర్ చూపిస్తా. ఒకసారి డోర్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారు, చాలా బాగా డిజైన్ చేసినారు. ఏ బిల్డర్ అయితే ఇలా ఎవరు తీసుకోరండి. సార్ ఏంటంటే దగ్గర ఉందామని కట్టించుకున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇలా. సార్ ఇది వుడ్ ఏంటి సార్, ఇండియన్ టేకా? ఇండియన్ టేక్, ప్యూర్ ఇండియన్ టేక్. అవునండి, చూస్తున్నా కదా, ప్యూర్ ఇండియన్ టేక్తో అయితే ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. పక్కకు విండోస్ కూడా చూడండి, విండోస్ కూడా ఎంత పెద్దగా తీసుకున్నారు, చాలా పెద్దగా తీసుకున్నారు. చూడండి లిఫ్ట్, ఇదైతే లిఫ్ట్ ప్రొవిజన్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి ఇదే విధంగా మనం పై వరకు వెళ్ళొచ్చు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఉంది. ప్లస్ ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఉందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. చుట్టూ చూస్తే టైల్స్తో అయితే డిజైన్ కూడా తీసుకున్నారండి, చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ ఎంటర్ కాగానే పెద్ద హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. విండోస్ అయితే చాలా అండి, 1 2 3 4 5 విండోస్ అయితే ఈజీగా తీసుకున్నారు. ఎందుకంటే ఫుల్ బాడీ టైల్స్. ఓకే, చూస్తున్నారు కదా, టైల్స్ కూడా చాలా మంచి. సార్ ఏమన్నారు సార్ వీటిని? ఫుల్ బాడీ టైల్స్ అంటే లేయర్ కాకుండా కంప్లీట్గా గ్రానైట్కి ఈక్వల్ అనమాట. ఓకే, ఇవన్నీ ఫుల్ బాడీ టైల్స్ అట అండి. చెప్తున్నా ఈక్వల్ టు గ్రానైట్లా ఉంటాయి అన్నమాట. అంత స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి. అలాంటి టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. పైన లైట్స్ చూడండి ఎక్కడ కాంప్రమైజ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. ప్లస్ ఒకసారి ఇక్కడ చూడండి, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అదేవిధంగా వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్లస్ మనకి కూడా పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గది డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చాలా బాగుందండి. నెక్స్ట్ మన కిచెన్కి వస్తే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి, ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ ఉంది గ్రానైట్తోని. చూడండి ఒక షెల్ఫ్ చూడండి, షెల్ఫ్స్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చాలా బాగుంది. ప్లస్ మనం ఏంటంటే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ ఒకటి వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా ఉంది. మంచి క్వాలిటీ పెట్టి అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సింక్ వచ్చేసి హిండ్వేర్ అండి. అంటే సింక్స్లో మంచి కంపెనీ ఏంటంటే హార్డ్వేర్లో హిండ్వేర్ అన్నమాట. అలాంటి బ్రాండెడ్ యూజ్ చేసినారు. ప్లస్ డోర్స్ కూడా చూసుకుంటే మామూలుగా అందరు 6 feet పెడతారు. సార్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ 8 feet డోర్స్ అయితే పెట్టడం జరిగింది. చాలా పెద్ద, ఈవెన్ 8 feet డోరు. ఈవెన్ విండోస్ కూడా చూడండి, విండోస్ కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా చాలా తీసుకున్నారండి. కింద కూడా సేమ్ అవే టైల్స్ యూజ్ చేసినారు. 4x4 విండో తీసుకున్నారు. ఈ విండోస్ కూడా అన్నీ మంచిగా ఏంటంటే వుడ్తో తీసుకోవడం జరిగింది. ఇక్కడ బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన వచ్చేసి ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఒకసారి ఇక్కడ చూడండి, బాత్రూమ్స్ కూడా కంప్లీట్ వెస్టర్న్ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. పై వరకు టైల్స్ తీసుకున్నారు.
మనకి ఇక్కడ ఆల్రెడీ గ్రీజర్ ప్రొవిజన్స్, షవర్, ఎవ్రీథింగ్ హైఫై అండి. ఈవెన్ మ్యాచింగ్ డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే పెట్టించడం జరిగిందండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఈవెన్ లోపలికి వెళ్తే లాక్ సిస్టమ్ కూడా మనకు ఈ డోర్స్ కూడా లాక్ సిస్టమ్ అయితే తీసుకున్నారు. మంచి ప్రాపర్టీ. మీరు లైవ్లో చూస్తే మీరే నచ్చుతుందండి, అంత మంచి ప్రాపర్టీ అయితే ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా నీట్గా ఉందండి. 10x12 సైజ్ అయితే ఉంటుంది. ఇది 4x4 విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, అన్నీ మనకి ఏంటంటే వుడ్ విండోస్ తీసుకున్నారు. షెల్ఫ్స్ అయితే చాలా థిక్నెస్ షెల్ఫ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు చూస్తున్నా కదా, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి కూడా కంప్లీట్ వెస్టర్న్ తీసుకున్నారు. ప్రతి బాత్రూంలో ఒకటి చెప్తున్నా సింక్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. మీరు లైవ్లో చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కూడా చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సేమ్ ఇలానే పైన కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము. సేమ్ పైకి వెళ్ళడానికి కూడా అదే 3.5 feet స్టెప్స్, స్టీల్ రైలింగ్ ప్లస్ గ్లాస్ విండోస్ చాలా మంచిగా తీసుకున్నారండి ప్రాపర్టీ. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో కూడా చూస్తే కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. గ్రానైట్తో అయితే ఫ్లోరింగ్ తీసుకున్నారు. సేమ్ అదేవిధంగా ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ మనకు చూస్తే డోర్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదండి, మామూలుగా అందరు 6 feet పెడతారు. వీళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు 8 feet డోర్స్ అయితే పెట్టినారు. అంటే ఎంత పెద్దగా ఉన్నా కానీ మనకు ప్రాబ్లం కాకుండా. అసలు సింహద్వారం అంటే సింహద్వారంలానే ఉందండి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. చాలా మంచిగా ఉందండి. ఒకసారి లోపలికి వచ్చి మిగతాది అయితే మీరు చూడండి. సేమ్ కింద ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే అండి. చూస్తే పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. షెల్ఫ్స్ అంటే విండోస్ చూడండి, విండోస్ కూడా 3 విండోస్ అయితే తీసుకున్నారండి. 4x4 విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా వాష్ ఏరియా వచ్చిందండి. చూడండి, ఇక్కడ కూడా వాష్ ఏరియా అయితే రావడం జరిగింది. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అదే ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్ ప్లస్ విండోస్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ షెల్ఫ్స్. అసలు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. జస్ట్ కబోర్డ్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట, అంత మంచి ప్రాపర్టీ. నెక్స్ట్ మనము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉంది. 4x4 విండో, షెల్ఫ్స్, అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ సేమ్ అండి. కింద ఎలా ఉందో ఇక్కడ అంటే ఓనర్స్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండొచ్చు, సెకండ్ ఫ్లోర్లో అయినా ఉండొచ్చు అండి. ఈ ఏరియాలో ఈజీగా ఇది ఒక 20,000 to 25,000కి అయితే ఈజీగా రెంట్కి ఇచ్చుకోవచ్చు. అంత బాగుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్, 4x4 విండో ప్లస్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ప్రాపర్టీ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు ప్రాపర్టీకి లైవ్లో వచ్చి ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరే చెప్తారండి చాలా మంచి ప్రాపర్టీ అని. ఫస్ట్ ఫ్లోర్ చూసాం, సెకండ్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత మొత్తం చూసి తర్వాత డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అడిగి మీకు చెప్తారండి. పైకి రండి. పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకు 3.5 feet మంచి గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారండి. మంచిగా విండోస్ తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. స్టీల్ రైలింగ్ పై వరకు వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడే అండి అసలైన విషయం. మామూలుగా ఏంటంటే స్టెప్స్ మీద వాటర్ పడకుండా పైన హెడ్ అయితే ఏదంటో ఇది ఏంటంటే మామూలుగా అందరు రేకులతో తీసుకుంటారు. సార్ ఏంటంటే కంప్లీట్ స్లాబ్ వేయించినారు. స్లాబ్ అన్న ఇక్కడ వరకే వేయించవచ్చు అనుకుంటున్నారు కదా, అది కాకుండా మనకి ఇక్కడ లిఫ్ట్ ఫ్యూచర్లో మనం పైకి రావడానికి ఇక్కడ వరకు తీసుకున్నారు. చూస్తున్నారు కదా, G+2 కాకుండా పై వరకు, అంటే ఇన్ ఫ్యూచర్ మనము పైన కట్టుకోవడానికి లేకపోతే పెంట్ హౌస్ వేసినా కానీ ప్రాబ్లం లేకుండా ఇక్కడ వరకు రావడానికి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ వరకు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా స్లాబ్ వేసినారు, అంటే లిఫ్ట్లోకి వాటర్ పోకుండా. చూస్తారా, చాలా మంచిగా అయితే తీసుకున్నారండి. పైన చూస్తే చాలా బాగుంది. ఇది కింద మొత్తం ఫ్లోరింగ్ అయితే చేసినారు. ఒకసారి మీరు పిల్లర్ సైజ్ చూడండి, నేను చెప్పడం కాదు, పిల్లర్ సైజ్ ఎంత ఉంది చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజ్ అండి. ఇన్ ఫ్యూచర్లో దీని మీద మీరు 2 floors వేసుకోవచ్చు, అంత మంచి పిల్లర్ సైజ్ అయితే తీసుకున్నారండి. అదే కాకుండా మామూలుగా ఏంటంటే వాటర్ కోసం అందరూ ప్లాస్టిక్వి, సింటెక్స్ ఇలాంటివి పెడుతుంటారు. బట్ సార్ ఏంటంటే మంచిగా దగ్గరుండి ట్యాంకర్స్ కూడా చేపిస్తున్నారు. అది కూడా ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి చూద్దామండి. పైకి వెళ్ళడానికి మనకు ఐరన్ రైలింగ్ అయితే తీసుకున్నారండి, ఐరన్ స్టెప్స్ తీసుకున్నారు. పైకి వచ్చిన తర్వాత మీకు ఇంకా సిటీ మొత్తం చూపిస్తారండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ, మంచి లొకేషన్లో ఉంది. మనం పైకి వచ్చామండి.
పైకి రాని ట్యాంకర్స్ చూడండి, పెద్ద పెద్ద ట్యాంకర్స్ అండి. సారే దగ్గర ఉండి కట్టించినాడు పెద్ద ట్యాంకర్స్. ఒకళ్ళు మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. చూస్తున్నారు కదా, ఇది సిచ్యువేషన్. పక్కకు చూడండి, ఇవి వచ్చేసి గ్రీన్ వాటర్ ట్యాంకర్స్ అంటారు వీటిని. మనకు వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీ అంటే ఎవరైనా చెప్తారండి. దాని పక్కకే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఒకసారి కాలనీ చూడండి, చుట్టూ కాలనీ ఎంత బాగుంది చూడండి. మంచి కాలనీలో మంచి ప్రాపర్టీ అన్నమాట. చాలా మంచిగా లొకేషన్లో ఉందండి. ఈ ప్రాపర్టీని మీరు అస్సలు మిస్ కావద్దండి. ఎందుకంటే ఇది ఓనర్ కట్టుకున్న ప్రాపర్టీ అండి, బిల్డర్ కట్టిన ప్రాపర్టీ కాదు, ఓనర్ కట్టించుకున్న ప్రాపర్టీ అండి. ఓనర్ కట్టించుకున్నారు కాబట్టి ఇంత కేర్ అయితే తీసుకున్నారు. చాలా మంచిగా ఉంది. ఇదేంటంటే ప్రాపర్టీ కూడా ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టినారండి, ఆషామాషి కట్టలేదు. కంప్లీట్ ఇంజనీరింగ్ అబ్జర్వేషన్లో ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది. దీనికి G+2 పర్మిషన్ కూడా ఉందండి. మనకు లోన్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ మొత్తం అయితే మీకు క్లియర్గా చూపించానండి. మీరు లైవ్లో వచ్చి చూస్తే ప్రాపర్టీ ఇంకా చాలా బాగా నచ్చుతుందండి. మనం ఏంటంటే వీడియోలో అంత క్లారిటీ అయితే మీకు కనిపించదు. లైవ్లో వస్తే చుట్టుపక్కల ఉన్న పార్క్ చూడడము, పక్కకున్న రోడ్స్ చూడడము, పక్కకున్న కాలనీ చూడడం, ఇవన్నీ చూస్తే మీరు 200% ప్రాపర్టీని అయితే మెచ్చుకుంటారండి. అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ మొత్తం చూస్తాం. మరి ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఏం మెటీరియల్ యూజ్ చేసిన సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఏ మెటీరియల్ యూజ్ చేసినారు సార్ కన్స్ట్రక్షన్ చేయడానికి? అంటే మేము శాండ్ ఏది యూజ్ చేసినారు? శాండ్ అదే కాళేశ్వరం ఇసుక వాడినాం. కాళేశ్వరం. సార్ బ్రిక్స్ ఏది వాడినారు? కూడా అదే కరీంనగర్ రెడ్ బ్రిక్స్ వాడినారు. కరీంనగర్ బ్రిక్స్ వాడినాం. ఓకే సార్, అది మనకు సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? సిమెంట్ అంతా మంచి మన KCP సిమెంట్ ఉంటుంది కదా. అవును సార్, అది వాడినాము. ప్లస్ స్లాబ్ మొత్తం అల్ట్రాటెక్ వాడినారు. ఓకే సార్, పెయింటింగ్స్ ఏది యూజ్ చేస్తున్నారు? ఏషియన్ పెయింట్స్లో కూడా టాప్ క్వాలిటీ వాడినాం. అంతేనా సార్? చూస్తున్నారు కదా అండి, రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారు, అల్ట్రాటెక్, KCP సిమెంట్ అయితే వాడినారు. ప్లస్ ఏంటంటే పెయింటింగ్స్ కంప్లీట్ ఏషియన్ పెయింట్స్ అయితే వాడినారంట. ప్రాపర్టీ చెప్పడం కాదండి, చాలా బాగుంది ప్రాపర్టీ. ఏంటంటే మామూలుగా బిల్డర్స్ కడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. బట్ సార్ ఏంటంటే ఉందామని కట్టించుకున్నాడు. అందుకని చెప్పేసి ఈ డోర్స్ కూడా కాంప్రమైజ్ కాకుండా 6 feet కాకుండా 8 feet డోర్స్ అయితే పెట్టించినాడండి. చాలా బాగా కట్టినాడు. అసలు దగ్గర ఉండి ఉందామనుకున్న కట్టించుకున్నారు. G+2 ప్లస్ పైకి కూడా మనకైతే పై వరకు లిఫ్ట్ ప్రొవిజన్స్ కూడా రావడం జరిగింది. క్వాలిటీ అయితే చాలా మంచిగా యూజ్ చేసాను. మంచి లొకేషన్లో ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ 1 lakh అయితే వెళ్తుందండి. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం కదా, ప్రైస్ విషయం కూడా తెలుసుకుందాం. సార్ ఎంత ప్రైస్ కోడ్ చేస్తున్నారు సార్ మీరు? 2 crores 30 lakhs చెప్తున్నామండి. 20 feet రోడ్లోనే మీకు 1 lakh per square yard ఉంది. ఇక్కడ మనకు 40 feet ఉంది మా. అవును సార్, ఇది ఇంకా రీజనబుల్ ప్రైస్. అది 1 lakh ప్లస్ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. చూస్తున్నారు కదండి, సార్ అయితే 2 crores 30 lakhs అయితే చెప్తున్నారు. దీనికి మనకి 80% లోన్ కూడా వస్తుందండి. మనకు G+2కి పర్మిషన్ కూడా ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదండి. సో మీరు ఏంటంటే డైరెక్ట్ సార్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కాండి. మీకు లొకేషన్ డీటెయిల్స్ ప్లస్ డైమెన్షన్స్ ఎవ్రీథింగ్ అని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. మీరు సార్తో మాట్లాడుకోండి, నెగోషియబుల్ అని చెప్తున్నారు. సో ఇలాంటి డీటెయిల్స్ ఇంకా చాలా చెప్తారు సార్. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.